అలేఖ్య నిహారిక మాట్లాడుకుంటూ ఉంటే కృష్ణ వచ్చి, మీ ఇద్దరి పెళ్ళి జరిగితే గనక ఈ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది, ముఖ్యంగా నేను సంతోషంగా ఉంటాను అని చెప్పి కృష్ణ చెప్తూ ఉంటే, ఎందుకు బావగారు మా పెళ్ళి జరిగితే మీరెందుకు సంతోషంగా ఉంటారు అని చెప్పి అలేఖ్య అడుగుతూ ఉంటే, ఎందుకంటే నేను రోజు సోఫాలో పడుకుంటున్నాను కదా, మీ పెళ్ళి జరిగిపోతే నేను సోఫాలో పడుకునే అవసరం ఉండదు కదా, అసలే నేను నవయువకులం అని చెప్పి కృష్ణ నవ్వుతూ ఉంటే, ఎలాగో పెళ్ళి దగ్గర పడుతుంది కదా, కొన్ని రోజులు ఓపిక పట్టండి, ఆ తర్వాత మీ స్థానాన్ని మీకు ఇచ్చేస్తాను అని అలేఖ్య చెబుతూ ఉంటుంది. ఇక నిహారిక ఎన్నో రోజుల నుంచి ఇంట్లో నుంచి అవనిని శాశ్వతంగా ఎల్లగొట్టాలని ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అనుకుంటున్నాను, కానీ నా ప్లాన్స్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతూ వచ్చాయి. ఈసారి అవనిని శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నాను, ఈసారి అవనిని ఎవరూ కాపాడలేరు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఇక మరోవైపు ప్రసాదరావు వేదవతి ఇద్దరు కూడా కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే రుద్రాణి ఫోన్ చేస్తుంది. వేదవతి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో రుద్రాణి అని చెప్పడంతో, మీతో కొంచెం మాట్లాడాలి అని వదిన గారు అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. ఏంటో చెప్పండి అని వేదవతి అడగటంతో, పెళ్ళి దగ్గర పడుతుంది కదా, అందుకనే గుడిని శుభ్రం చేస్తున్నాను, అంతేకాదు అలేఖ్య శ్రీకర్ పెళ్ళి గుడిలో జరిపించాలని, అంతేకాకుండా శ్రీకర్ మీ మాట విని అలేఖ్య మెడలో నుంచి తీసి విసిరేసిన తాలిని నా కూతురు అలేఖ్య మెడలో మళ్ళీ కట్టించుకోవాలని అనుకుంటుంది, ఆ తాలిని మళ్ళీ శ్రీకర్ కట్టాలి, అంతేకాదు ఊర్లో మిగతా వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా ఆ రోజే జరుగుతున్నాయి, అందుకని చెప్పేసి చాలా సంవత్సరాల కిందట మూతపడిన గుడిని శుభ్రం చేసే పనిలో ఉన్నాను అని చెప్పి రుద్రాణి చెబుతూ ఉంటే, రుద్రాణి నీతో మాట్లాడాలి అని చెప్పి వేదవతి అంటుంది. ఏంటో చెప్పండి వదిన గారు, నా దగ్గర మోమాటం ఎందుకు అని చెప్పి రుద్రాణి అంటుంది. తప్పులు జరుగుతున్నప్పుడు ఆలోచించుకోవడానికి దేవుడు కొంత సమయం ఇస్తాడు, మీకు కూడా అలాగే సమయం ఇచ్చాడు, నువ్వు నీ కూతురు ఇప్పటికైనా మీ ఆలోచనని మార్చుకోండి, అవనిని శ్రీకర్ని విడదీయడం కరెక్ట్ కాదు, అవని ఉసురు మీకు తగులుతుంది అని చెప్పి వేదవతి అనడంతో, ఏంటి ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు నా కూతురికి శాపనార్థాలు పెడుతున్నారు అని చెప్పి రుద్రాణి అంటుంది. ఇవి శాపనార్థాలు కాదు, నిజంగానే చెబుతున్నాను, అవని బాధపడటం మీకు మీ కుటుంబానికి మంచిది కాదు అని చెప్పి వేదవతి చెబుతూ ఉంటుంది. మీరు చెప్పినట్లుగా తప్పులు చేస్తున్న వాళ్ళకు నిజంగానే దేవుడు టైం ఇస్తాడు, మేము ఎటువంటి తప్పులు చేయట్లేదు, అంతా మంచిగా చేస్తున్నాం అని చెప్పి రుద్రాణి చెబుతూ ఉంటుంది. నా కొడుకు శ్రీకర్కి నీ కూతురు అలేఖ్య అంటే ఇష్టం లేదు, వాళ్ళిద్దరికీ పెళ్లి చేసినా వాళ్ళిద్దరూ మనసులో ముడిపడవు అని చెప్పి వేదవతి చెబుతూ ఉంటుంది. అలా చెప్తారేంటి, ఒకసారి మెడలో తాలి పడితే అవే మనసులు కలుస్తాయి, మన కాలంలో అబ్బాయిని చూసి మనసులు కలిసి పెళ్లి చేసుకునే వాళ్ళమా ఏంటి, వీళ్ళు కూడా అంతే, ఈ టైం వచ్చిన తర్వాత మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని రుద్రాణి అంటుంది. నేను చనిపోయినా పర్వాలేదమ్మా, నువ్వు శ్రీకర్ని వదులుకోకు అని చెప్పి అవనికి ఎంత చెప్పినా కూడా వినకుండా మీకు ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉంటుంది అని చెప్పి వేదవతి చెబుతూ ఉంటుంది. మరి ఆ రోజు మీరేం చేశారు, నా కూతురు మెడలో శ్రీకర్ తాళి కట్టేస్తే నేనెంత బ్రతిమాలినా కూడా మీరు నా మాట వినిపించుకోకుండా శ్రీకర్తో ఆ మెడలో తాళిని తీపిచ్చేసి విసిరేపిచ్చారు కదా, నా బాధ ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. అది కాదు రుద్రాణి, అవనిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి వేదవతి చెబుతూ ఉంటే, మరి నా కూతుర్ని బాధ పెట్టడం కరెక్టా అని మీరు ఈరోజు అవని గురించి ఇంతలా ఆలోచిస్తున్నారే, ఆ రోజు నా కూతురు గురించి ఎందుకు ఆలోచించలేకపోయారు, ఇంత టైం వచ్చిన తర్వాత మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఈ పంచాయతీ ఏదన్నా ఉంటే మీ ఊరి జనం ముందు పెట్టండి, అప్పుడు ఊరి జనం అంతా కూడా వేదవతి గంటకు ఒక మాట మారుస్తుంది, ఊసర వెళ్ళలా అని చెప్పి దుమ్మెత్తి పోస్తారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మా ఊరు గుడి శ్రీకర్ అలేఖ్య పెళ్లి కోసం ముస్తాబవుతుంది, అందరూ కూడా సంతోషంగా పెళ్లి జరిపించడానికి రెడీగా ఉండండి అని చెప్పి రుద్రాణి ఫోన్ కట్ చేస్తుంది. ఇక రుద్రాణి వేదవతిపై కోపంతో, అవనికైతే ఒక న్యాయం, నా కూతురికైతే ఒక న్యాయం అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఎంతలా చెప్పి చూద్దామన్నా కూడా ఆ రుద్రాణి మాట వినేలా లేదు అని చెప్పి వేదవతి ప్రసాదరావు చెబుతూ ఉంటే, చివరి నిమిషంలో అమ్మవారు ఏం చేస్తుందో చూస్తూ ఉందాం అని చెప్పి ప్రసాదరావు అంటాడు. మరోవైపు సుజాత పేపర్ తీసుకుని వేదవతి ఇంటికి వస్తుంది. వేదవతి అమ్మవారి విగ్రహం ముందు నిల్చుని బాధపడుతూ ఉంటుంది. అవని ఎన్నో త్యాగాలు నీ కోసం చేసిందమ్మా, అలాంటి అవనికి న్యాయం చేయవా, ఎప్పటికీ న్యాయం చేయవా, అలేఖ్య మనసు మార్చి ఈ ఇంటి నుంచి పంపించేయాలి తల్లి నువ్వే అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే సుజాత
వేదవతి గారు అని గట్టిగా అరుస్తుంది. శ్రీకర్, అవని అందరూ ఒకసారి బయటకు రండి అని చెప్పి సుజాత అరవడంతో అందరూ కూడా వచ్చేస్తారు. ఏం జరిగింది సుజాత, ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. పేపర్లో ఈ ప్రకటన ఏమిటి అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటే అలేఖ్య తొందరపడి ఇలాంటి ప్రకటన చేసిందమ్మా అని చెప్పి ప్రసాదరావు చెబుతూ ఉంటాడు. ఈ ప్రకటన చూసి మా కాలనీలో అందరూ కూడా గొడవ చేస్తున్నారు అని చెప్పి సుజాత చెబుతూ ఉంటుంది. మీ కాలనీలోనే కాదు, ఊరంతా కూడా తెలిసిపోయి అలరైపోతుంది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. అసలు నా చెల్లెల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు ఇలాంటి ప్రకటన ఇచ్చారు, పెళ్ళైన తర్వాత నా చెల్లెల పరిస్థితి ఏంటి అని సుజాత అడుగుతూ ఉంటుంది. పెళ్ళైన తర్వాత అవనికి ఇవ్వాల్సింది ఇచ్చి పెట్టాల్సినట్టు పెట్టి ఇంటి నుంచి పంపించేస్తాం అని చెప్పి లావణ్య అంటుంటుంది. ఇది నీ విషయంలో ఇలానే జరిగితే నీకు ఓకేనా అని చెప్పి సుజాత అడుగుతుంటే నేనేమే అవనిలాగా తొందరపడి మాట ఇవ్వలేదు కదా, నా భర్తను వదులుకుంటానని అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. ఇక అప్పుడే శ్రీకర్ వచ్చి నేను నా భార్యను ఎందుకు వదులుకుంటాను, నాకు నా భార్యకు మధ్య మనస్పర్ధలు ఏమీ లేవు, మేమిద్దరం విడాకులు తీసుకోలేదు, ఏ కోర్టు అయినా కూడా ఇలాంటి న్యాయం ఇస్తుందా, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అసలు నా చెల్లెల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో చెప్పండి, నా చెల్లెలకు ఎటువంటి న్యాయం చేస్తారు అని సుజాత అడుగుతుంది. అంతా కూడా చివరి నిమిషంలో అమ్మవారే చూసుకుంటుంది, ఆలోచనలో ఉన్నామమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అక్క, మనం పెళ్లికి ముందు ఒకసారి జాతకం చూపించుకుంటే ఆ పూజారి గారు ఏం చెప్పారో గుర్తుందా, నాకు గొప్పింటి సంబంధం వస్తుందని చెప్పారు, అంతవరకే చెప్పారు, కానీ నా నుదిటి రాతలో భర్తను వదిలేసి వెళ్ళిపోవాల్సి ఉంటుందని అతనికి బహుశా కనిపించలేమో, ఎప్పటికప్పుడు తలరాతలు మారుతూ ఉంటాయేమో అక్క, ఈ విషయం గురించి నువ్వు బాధపడకు అక్క అని చెప్పి అవని సుజాతకు చెబుతూ ఉంటుంది. ఏంటి పిచ్చిదనా, ఇంకా ఇలా మాట్లాడుతున్నావు, నీ జీవితం నాశనం అయిపోయింది, ఎప్పుడు కూడా నీకు చెప్తూ ఉన్నాను తనకు మాలిన ధర్మాలు చేయొద్దు అని, అయినా కూడా వినిపించుకోవు, నా కుటుంబం అని చెప్పి ఈ కుటుంబం కోసం పోరాడుతూ ఉంటావు, ఈ కుటుంబం అంతా కలిసి నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలని చూస్తున్నారు, నీకు అర్థమవుతుందా అని చెప్పి సుజాత అవనిపై అరుస్తూ ఉంటుంది. వేదవతి గారు, మీకు ఒకటే చెబుతున్నాను, ఇప్పుడు జరుగుతున్నవన్నీ నాకు అనవసరం, నా చెల్లెలు అవనికి ఎలాంటి న్యాయం చేయాలనుకుంటున్నారో చెప్పండి అని సుజాత అడుగుతుంది. నేను చెప్తాను సుజాత గారు అని అలేఖ్య మెట్లపై నుంచి గట్టిగా మాట్లాడుతూ వస్తూ ఉంటుంది. అవనికి న్యాయం జరగాలంటే మా పెళ్లి జరిగిన వెంటనే అవని మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి, ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాను, ఎందుకంటే అవని నాకు మాటిచ్చిన ప్రకారం శ్రీకర్ని ఇచ్చి పెళ్లి చేస్తుంది కదా, అందుకే అవనికి మంచి చేయడం కోసం ఒక అడుగు ముందుకు వేసి మరి నేను అవనికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను, ఇది మీరు అడిగిన క్వశ్చన్కి మంచి సమాధానం కదా సుజాత గారు అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటుంది. ఏంటి అవని, నేను చెప్పింది సబవుగానే ఉంది కదా అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటే, నాకు మళ్ళీ పెళ్లి చేస్తావా, నేను నీకు ఎలా కనిపిస్తున్నానో, బట్టలు మార్చుకున్నంత ఈజీగా భర్తను మార్చుకునే దానిలా కనిపిస్తున్నాను, ఇంకొకసారి నీ నోటి నుంచి నాకు మళ్ళీ పెళ్లి చేస్తా అన్న మాట వచ్చిందనుకో చెప్పు తీసుకొని కొడతాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది అని చెప్పి అవని అలేఖ్యను అంటూ ఉంటుంది. నీకు మాటిచ్చాను కాబట్టి నీకు శ్రీకర్ భావన ఇచ్చి పెళ్లి చేస్తాను అంటున్నా, అంతేగాని నా పెళ్లి విషయం, నా తాళి విషయం నువ్వు పట్టించుకున్నావు అనుకో మర్యాదగా ఉండదు అని చెప్పి అవని అలేఖ్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అయినా అలేఖ్య చెప్పింది మంచిగానే ఉంది కదా, ఒంటరిగా మిగిలిపోకూడదని అవనికి మళ్ళీ పెళ్లి చేస్తానని చెప్పింది అని లావణ్య అంటుంది. అవును, అలేఖ్య నిర్ణయం చాలా బాగుంది అని చెప్పి వసంత అంటుంది. అసలు అలేఖ్య ఇంత మంచిగా ఆలోచిస్తుందని మేము అనుకోలేదు అని చెప్పి కృష్ణ అంటాడు. ఇంకా చాలు ఆపుతారా, సాంప్రదాయాలకు నిలయమైన ఈ కుటుంబంలో పుట్టి ఇలాంటి మాటలకు సపోర్ట్ ఎలా చేస్తున్నారు అని చెప్పి వేదవతి కోపడుతూ ఉంటుంది. వారసులంటే కుటుంబం గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళే కానీ నాశనం చేసేవాళ్ళు కాదు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. అందరూ అలేఖ్యకు సపోర్ట్ చేస్తున్నారు కానీ అవనిని ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు ఏంటి, అందరూ కూడా అవని నుంచి ఎంతో కొంత లబ్ధి పొందిన వాళ్ళమే, అవనిని శ్రీకర్ని ఎడదీయాలని ఆలోచిస్తున్నారే కానీ అవని శ్రీకర్ని కలిసి ఉండేలా ఒక ప్రయత్నం కూడా చేయట్లేదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే, అది జరగదు వేదవతి గారు అని అలేఖ్య అంటుంది. నేను చెప్పేది ఒక్కసారి విను, నా బావకు నీకు పెళ్లి జరుగుతుందని నేను అనుకోవట్లేదు, ఒకవేళ జరిగినా కూడా నేను రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోను అని చెప్పి అవని అంటుంది. ఇక అవని తన మంగళసూత్రం తీసి అలేఖ్యకు చూపించుకుంటూ శుభగడియల్లో 7 అడుగులు వేసుకుంటూ 7 జన్మలు కలిసి ఉండేలా నా బావ నా మెడలో తాళి కట్టాడు, ఇలాంటి మంగళసూత్రాన్ని నేను ఎప్పటికీ తీయను అని అవని చెబుతుంది. ఎందుకు తీయవు, నా మెడలో శ్రీకర్ తాళి కట్టగానే నీ మెడలో ఉన్న తాళిని తీసేయాలి అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటుంది.
ఏంటో ఈ పెళ్లి తంతు ఎక్కడికి దారితీస్తుందేమో అని భయంగా ఉంది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఇక సుజాత వెళ్తూ ఉంటుంది. అసలు నీ భవిష్యత్తు గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? నీ అత్తగారు నీ అండగా ఉండారు, ఇంతకుముందు కోపంగా లేరు, ఇప్పుడు నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించుకోవాలని అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. నా భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తున్నానక్క, నా అమ్మవారు నాకు తప్పకుండా న్యాయం చేస్తుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. చేతగాని దాంట్లో అమ్మవారు న్యాయం చేస్తుంది అన్నమాకు అవని, నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించుకో అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. నా జీవితం ఎక్కడ మొదలైందో అక్కడికే తిరిగి వెళ్తుందక్క, అమ్మవారు నన్ను వెలిక్కి పోనీదని నాకు బాగా నమ్మకం ఉంది అని చెప్పి అవని చెబుతూ ఉంటుంది. మళ్ళీ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.